అభిరుచి ప్రేక్షక మాషాయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం ఈ బనానా పెప్పర్లతోటి మంచి లైట్ గా బజ్జీ చేసుకుందాం. అయితే ఒట్టి బనానా పెప్పరే కాదు, ఇలాంటి లావు మిరపకాయలతో పాటు రొయ్యలు కూడా చక్కగా వేసి మనం బజ్జీలు చేసుకుందాం. ఈ బనానా పెప్పర్లు పెద్దగా ఉంటాయి, మరి చూడటానికి అరటిపండులా ఉంటాయి కాబట్టి వీటిని బనానా పెప్పర్ అంటారు. దీన్ని ఇలా పొడుగ్గా మనం కట్ చేసేసుకుందాం. చేసి దీని లోపల మనం రొయ్యలు స్టఫింగ్ చేసుకుందాం. ఈ బనానా పెప్పర్స్ మనకి మార్కెట్లో చాలా లైట్గా మంచి సువాసనతో ఉంటాయి. సువాసన అంటే తినేటప్పుడు ఇవి ముఖ్యంగా బజ్జీలు వేస్తే చాలా బాగుంటాయి. మనం మార్వాడి స్టైల్లో, రాజస్థానీ స్టైల్లో బాగా మంచిగా స్టఫింగ్, బంగాళదుంప అన్నీ వేసి స్టఫింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా నువ్వులు, చింతపండు, కావాలంటే కొన్ని పల్లీలు కూడా వేసి దీని లోపల స్టఫింగ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం రొయ్యలు స్టఫింగ్ చేసుకుందాం. సో ముందైతే ఈ కావలసిన విధంగా మనం ఈ మిరపకాయల్ని కట్ చేసేసి పెట్టేసుకుందాం. అయితే రొయ్యలు మరి పచ్చి మిరపకాయలు ఎలా ఏముందండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నప్పుడు మనకు చిన్న గ్యాప్ లా వస్తుంది. దీంట్లో మన ఈ రొయ్యల్ని స్టఫింగ్ చేసేసుకుందాం. సో చూడండి, ఒక్కొక్క రొయ్య చూడ్డానికి కొంచెం వంకరగా ఉంటుంది. తోక భాగాన్ని ఇలా పక్కకి తీసేసి ఇప్పుడు మన ఈ రొయ్యని ఇలా చేసుకొని తర్వాత దీన్ని పిండిలో ముంచి ఫ్రై చేసుకుందాం. అయితే మనం బోండాలు వాటికి చేసినట్టుగా ఈ పిండి కలిపేటప్పుడు కొంచెం పలసగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ రొయ్య రుచి మనకి చక్కగా తాకాలి. ఇదే విధంగా దీంట్లో ఈ తోకని ఒక పక్కకి ఇలా లాగుదాం. చక్కగా మిర్చి రెడీ. దీన్ని ఈ విధంగా మిగతావన్నీ కూడా రెడీ చేసుకుందాం. రొయ్యలు కూడా మనకి ఎన్నో రకాలు దొరుకుతాయి. టైగర్ ప్రాన్స్ అంటారు, లేకపోతే ఇలా రకరకాల ప్రాన్స్, పెద్దవి చిన్నవి అన్నీ. ఇలాంటి వాటికి మనం చిన్న రొయ్యలు చేసుకొని, అయితే మన ఇళ్లలో పార్టీలు, ముఖ్యంగా నూతన సంవత్సరంలో వచ్చి ఇంటికి పార్టీల కోసం వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం వెరైటీ ఇవ్వాలి. పచ్చిమిరపకాయలు ఇలా ఇంకా లావు ఉన్న వాటితోటి చిల్లీ రింగ్స్ అని కూడా తయారు చేస్తారు. ఉల్లిపాయ రింగ్స్, ఆనియన్ రింగ్స్ మనం విన్నాం, కానీ ఈ చిల్లీ రింగ్స్ కూడా సేమ్, కాకపోతే చక్కగా కరకరలాడుతూ రావడం కోసం చేస్తారు. ఈ రొయ్యలు పెట్టినప్పుడు ఇంకా కరకరలాడుతూ ఇవి రావు. దీనికి మనం ఎలా చేసుకోవాలో పిండి కలుపుకోవడం కూడా చూద్దాం. ఒక్కొక్క మిరపకాయకి ఒక్కొక్క రొయ్య, దీన్ని ఏదో పూలు గుచ్చినట్టుగా ఎంత చక్కగా ఉన్నాయి. కొంచెం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా ఇది హోటల్లో షెఫ్లు చేసే పనే ఇది. ఎటువంటి వంటనైనా దాంట్లో కొంచెం అంత చమత్కారం తీసుకొచ్చేస్తారు. ఇలా చేసి తినేటప్పుడు ఆహా, ఇలా మిరపకాయతో చేసుకొని అది కూడా రొయ్యలు వేసి చేస్తే ఎంత రుచిగా ఉందని మీలాంటి వాళ్ళు హోటల్లో వెళ్ళి తిన్నప్పుడు భలే ఆశ్చర్యపోతారు. ఈ టేస్టీ ఈ బజ్జీలు చేసేసుకుందాం. ముందైతే ఉన్న రొయ్యలన్నింటినీ ఈ మిరపకాయల్లో ఇలా గుచ్చేసుకుందాం. ఇన్నే రొయ్యలు ఉండాలి మన దగ్గర. ఇన్ని రొయ్యలు పెడితే ఏంటి, ఎవరికి ముక్కులో పెట్టుకోవడానికి చేసావా అంటారు కొంతమంది. అంటే ఇంతే పెడితే, కానీ ఇప్పుడు చూడండి, ఇన్ని రొయ్యల్ని ఇంత స్నాక్గా తయారు చేసాం. దానికి మిరపకాయ కూడా చుట్టి పెట్టాం కాబట్టి తినేటప్పుడు ఆహా, రొయ్య తిన్న మంచి ఫీలింగ్, ఒక మంచి పకోడా తిన్న మంచి ఫీలింగ్. సో ఇలా బజ్జీల్లా పిండి చేసుకోవడం కోసం పూర్తిగా శనగపిండే కాకుండా కొంచెం మైదా పిండి కూడా ఇందులో కలిపేసుకుందాం. దీంట్లో మనం కొంచెం అంత ఏరియేషన్, ఈ పిండి లైట్గా ఉండడం కోసం. అయితే శనగపిండి, మైదా పిండి కలిస్తే దాని రుచి కొంచెం మనకి స్ట్రాంగ్ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది. ఇందులో కొంచెం అంత సోడా కూడా వేసి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసింది. దీంట్లో మనం కొంచెం అంత వాము అనేది ముఖ్యంగా ఎప్పుడైనా కానీ నూనెలో ఫ్రై చేసిన పదార్థాలు తినేటప్పుడు ఈ వాము మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు, చూడండి మనం అన్ని రకాల పొళ్ళు అన్నీ కలిపేస్తున్నాం. దీంట్లో చిటికెడంత పసుపు. మనం ఎటువంటి సీ ఫుడ్, చేపలు, రొయ్యలు ఏది వాడినా కొంచెం పసుపు, అది శాస్త్రానికో మరి చక్కగా యాంటీసెప్టిక్ గుణం ఉంటుందో అది మీ ఇష్టం. కొంచెం అంత వేయడం నేర్చుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు లైట్గా ఉంటాయి, అంత ఘాటేం ఉండదు కాబట్టి ఏం పర్లేదు. కావాలంటే ఇందులో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు కలపడం అనేది కూడా ఒక ఆర్ట్. మనకి గడ్డల్లా ఉండకూడదు, చాలా లైట్గా, మరీ బజ్జీలు వేసినట్టు చిక్కగా కలపకూడదు, కొంచెం పలసగా కలిపి చేసుకుందాం. ముందు మనం ఎప్పుడైనా కొంచెం తక్కువ నీళ్లు పోసుకొని దీన్ని
పేస్ట్లా కలుపుకోవాలి. అవి గడ్డలు లేకుండా పర్ఫెక్ట్గా స్మూత్గా పిండి తయారవుతుంది. ఈ పిండి ఇలా కలిపేసుకుందాం. దీంట్లో కొన్ని నీళ్లు పోసి పల్సగా తయారు చేసుకుందాం. కొన్ని నీళ్లు పోసుకొని మనం చేసుకుంటే ఈ మిశ్రమంలో గడ్డలు లేకుండా పర్ఫెక్ట్గా తయారవుతుంది. మామూలు మిరపకాయ బజ్జీలకి చేసిన మిశ్రమం కంటే కొంచెం పల్సగా చేసుకుంటే బాగుంటుంది. మైదా పిండి అలాగే మన శనగపిండి రెండూ కలిపేసాం. మన భారతీయపు వంటలు, మన విదేశీ వంటల్లో వాళ్ళు ఏది ఫ్రై చేయాలన్నా ఈ మిశ్రమాన్ని వాళ్ళు బ్యాటర్గా మైదా పిండి ఎక్కువగా వాడతారు. ఇప్పుడు చూడండి, కొంచెం చిక్కగా ఉంది పిండి. దీన్ని మరి కొంచెం అంత పల్సగా చేసేసుకుందాం. సరిపోతుంది నీళ్లు. దీంతో ఆ మిరపకాయ రొయ్యల బజ్జీలు ఇందులో ముంచి చక్కగా ఫ్రై చేసుకుందాం. కొత్త సంవత్సరం అంటే ఏదో ఒక రకంగా ఫ్రెండ్స్ అందరూ పార్టీ కావాలంటారు. వాళ్ళంతా మన ఇంటికి వచ్చినప్పుడు మన స్నాక్స్ కొంచెం స్పెషల్గా ఉండాలి. అంతే, మన ఇంటికి రాకపోయినా కొత్త సంవత్సరంలో యూజువల్గా అమెరికాలో అక్కడ నేను ఉన్నప్పుడు కూడా ఇక్కడైనా ఫ్రెండ్స్ అందరూ కలిసి కొత్త సంవత్సరం జరుపుకోవాలనుకుంటారు. జరుపుకోవాలంటే ఏంటి, అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క వంటకం తీసుకొస్తారు. మరి మనం తీసుకొచ్చే వంటకం సూపర్గా ఉండాలి. ఇలా తయారు చేసుకొని తీసుకెళ్ళి అక్కడికక్కడే, అంటే మన ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ లేదా మన ఇంటికి వస్తే మన ఇళ్లలో అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఏ మిరపకాయ మనం ఇలా తీసినా దానికి ఒక మన రొయ్య చుట్టేసి ఉంటుంది. మరి ఈ రొయ్యని, ఈ మిరపకాయని చక్కగా ఈ బ్యాటర్లో ముంచుదాం. చూడండి, పల్సగా చేశాను కాబట్టి మనం దీన్ని ఇలా నూనెలో వేసిన వెంటనే మనకి ఈ రొయ్య కూడా బయటికి కనిపిస్తుంది. అదే కనుక మన పిండి బాగా ఎక్కువగా ఉంది అనుకోండి, ఈ రొయ్య మనకి కనబడదు, అందులో ఉండిపోతుంది. కొంచెం మిరపకాయ బయటికి, రొయ్య కొంచెం కనిపిస్తే అప్పుడు ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి, తినడానికి భలే టేస్టీగా ఉంటాయి. మరి పిండిలా చేసుకోకండి. అది మిరపకాయ బజ్జీలు అయితే పిండిలా చేసుకుంటాం. ఈ రొయ్యలు వేసి చేసుకునే అద్భుతమైన కొత్త సంవత్సరం బజ్జీలు అనండి. రొయ్యల బజ్జీలు కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా ముంచండి, తీయండి, వేయండి. అన్నీ ఒక్కసారి ఇందులో ముంచి కూడా ఒక్కొక్కటి తీసి ఫాస్ట్గా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి చూద్దాం ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయి. తర్వాత మిగతావన్నీ ఒక్కసారిగా వేసేసుకుందాం. మనం మిరపకాయలు రొయ్యలు కలిపిన ఈ బజ్జీలు చూడండి పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరికి రొయ్యలు మళ్ళీ మిరపకాయ అనేసరికి చక్కగా తింటారు. ఇప్పుడు చూడండి, మనం ఏది తీసుకున్నా దాని లోపల రొయ్య ఇలా బయటికి ఉంది, చూసారా? ప్రతి దానికి ఇలా రొయ్య చక్కగా పర్ఫెక్ట్గా ఉంది. మరి మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. నూనె పర్ఫెక్ట్ వేడిలో కరెక్ట్గా ఉంది. ఈ ఒక్కొక్క రొయ్యని మరి పిండి మరి చిక్కగా అయినట్టు అనిపిస్తే మాత్రం మీరు మరి కొంచెం నీళ్లు వేసి డైల్యూట్ చేసుకోండి. ఎందుకంటే ఎంత తక్కువ పిండి ఉంటే మన ఈ రొయ్యలు అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అన్ని వేసి ఫ్రై చేసేసుకొని ఈ రొయ్యలు మన మిరపకాయ బజ్జీలు వేడిగా వడ్డించేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మీకు అంటూ ఏం కోరికలు ఉన్నాయి? ఎందుకంటే కోరికలు ఉండడం చాలా సహజం, కానీ దాన్ని నెరవేర్చుకోవాలి అంటే దానికి పడవలసిన కష్టాన్ని కూడా ఆలోచించి మనం కోరికలు కోరుకోవాలి. మా ఆయనకి ప్రమోషన్ రావాలి అంటే అలా మీ చేతిలో లేనిది మీరు కోరకూడదు. మా ఇంట్లో అందరికీ మంచి భోజనం పెడతా అనేది అది కోరిక చాలా మంచిది. ఎందుకు అంటే మన చేతిలో ఉన్నదాన్నే మనం కోరుకోవాలి. కోరికలు ఎలా ఉండాలంటే మన కోరికలు మనం తీర్చుకునే విధంగా ఉండాలి. వేరే వాళ్ళ పైన మన కోరికల భారం వేయకూడదు. మనందరికీ ఎన్నో కోరికలు ఉండొచ్చు. అద్భుతమైన ఫుడ్ మన ముందుంటే ఇది తినడమే మన కోరికగా మారిపోతుంది. సో చూడండి, రొయ్యలు ఒక్కొక్క మిరపకాయలో నుంచి బయటికి వస్తూ ఎంతో అద్భుతంగా, ప్రతి బయటలో మిరపకాయ బజ్జీ అందరికీ ఇష్టం. ఆ మిరపకాయ బజ్జీ రొయ్యల బజ్జీ రెండు కలిపి చాలా వేడిగా ఉన్నాయి. ఒక నిమిషం ఆగి మళ్ళీ తిందాం. మరి చాలా టేస్టీగా మన రొయ్యల బజ్జీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. రొయ్యలు మిరపకాయలు రెండు కలిపి. సో కొత్త సంవత్సరంలో మీ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని రొయ్యలున్నా ఈ అద్భుతంగా ఈ బజ్జీలు చేసి పెట్టేయచ్చు. బాగా వేడిగా ఉన్నాయి, కానీ చూడ్డానికి చాలా పెద్ద రొయ్యలతో చేసిన మన పకోడీల్లా ఉన్నాయి. అయితే రొయ్యల్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి.
మనకి డీప్ సీ ప్రాన్స్ అంటారు. ఫ్రెష్ వాటర్ అంటే చెరువుల్లో పట్టే రొయ్యలు, సముద్రంలో పట్టే రొయ్యలు, రకరకాల రొయ్యలు అంటే టైగర్ ప్రాన్స్ అని ఉంటాయి. మళ్ళీ వాటిల్లో కూడా షెల్ పట్టి వాటి వెయిట్స్ అన్నీ ఉంటాయి. ఫ్రెష్ వాటర్లో దొరికేవి కూడా కొంచెం పెద్ద సైజ్ ప్రాన్స్ ఉంటాయి. కిలోకి 5 చప్పున వచ్చే ఈ రొయ్యలు కూడా నేను ఎక్కువగా కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాను. మన పార్టీలో కావాలంటే అంత పెద్ద పెద్ద రొయ్యలు పెట్టాలంటే బోల్డ్ ఖరీదు. ఈ చిన్న చిన్న రొయ్యలు మనం చూపించిన విధంగా చక్కగా మిరపకాయలో పెట్టి మనం చక్కగా బజ్జీలు చేసేసుకుంటే చౌకగా తిన్న వాళ్ళకి ఆనందం. రొయ్యలు తిన్నామన్న ఆనందం. మరి మంచి టేస్ట్గా మీరు ఏదన్నా ఒకరు ఇలా తీసుకుంటే మీకు రొయ్య చక్కగా కనిపిస్తుంది, కానీ దీని లోపల ఉన్నది రొయ్య చిన్నగానే. ఆ రొయ్య వేడి నూనె తాకగానే ఆ రొయ్య పైన ఉన్న పిండి చక్కగా ఇలా షేప్ వస్తుంది. మరి ఒక పక్క క్రంచీగా, మరొక పక్క రొయ్యలు పర్ఫెక్ట్గా కుక్ అయి ఎంతో రుచిగా, ఎంతో ఆనందంగా. మీ ఫ్రెండ్స్ అందరూ తినగానే సూపర్ అంటే సూపర్ అనాల్సిందే. అదిరిపోయింది. నేను తినడమే కాదు, మీరు కూడా ఈ కొత్త సంవత్సరంలో చాలా కొత్త కొత్త వంటకాలు ఎలాగో చేయబోతున్నాం. మీళ్ళల్లో వాడు కూడా చేసి పెట్టండి. కొంచెం చూడడానికి ఒక్కొక్క రొయ్య మిరపకాయలో గుచ్చుతుంటే ఇంత పనా అనిపిస్తుంది, కానీ ఇలా చేసినప్పుడే మన వంటలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. మరి ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు చక్కగా అద్భుతమైన అమోఘమైన వంటలు తింటూ జీవితాన్ని ఆస్వాదించండి. చిల్లీ ప్రాన్ పకోడా తయారు చేయడం కోసం ముందుగా లావుగా ఉన్న మిరపకాయల్ని కొంచెం స్లాంటింగ్ గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చిట్టి రొయ్యలు చూపించిన విధంగా ఒక్కొక్క మిరపకాయలో ఒక రొయ్యని గుచ్చి పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్పు మైదా పిండి, దాంట్లో చిటికెడంత సోడా, వాము, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి కొంచెం పలసగానే తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిండి మిశ్రమంలో చూపించిన విధంగా ఒక్కొక్క మిరపకాయ రొయ్యతో పాటు ఇలా ముంచి నూనెలో ఫ్రై చేసుకోవాలి. వేడి నూనెలో కేవలం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే రొయ్యలు మిరపకాయ పకోడీ చాలా రుచిగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి.